హాయ్ అండి. వాటర్ మిలను ఇలాగ ఈ కలర్‌లో నుండి తీసేసుకోండి. ఈ కలర్‌లో అయితే చాలా టేస్ట్‌గా ఉంటుంది. చాలా బాగుంటుంది. మనం వాటర్ మిలన్ కొనేటప్పుడు మంచిగా ఎంచేసుకోవాలి. ఇలా నేను తీసేసుకున్నాను. ఒక హాఫ్ ముక్క తీసేసుకున్నాను. తీసుకొని ఇలా మధ్యన కట్ చేసుకొని ఇదంతా కూడా ఒక పీసులు కట్ చేసుకోవాలి. చేసుకొని చిన్న చిన్న ముక్కలు ఇలా తీసేసుకోవాలి. పైనున్న పిక్కలన్నీ కూడాను ఇలాగ మనం తీసేయాలి. పిక్కలు ఏమీ లేకుండా మొత్తం వాటర్ మిలన్ అంతా తీసేయాలి. ఇప్పుడు చూసారా, ఇలా ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని నేను పిక్కలన్నీ వేరేసాను. చూడండి. ఇప్పుడు మనం ఇదంతా కలిపి ఓ మిక్సీ జార్లో వేసుకోవాలి. రుచికని కొంచెం చప్పగా ఉంటుంది కదా, ఒక హాఫ్ స్పూన్ అయితే, లేదంటే ఒక స్పూన్ మీ ఇష్టమేనే. ఒక హాఫ్ ముక్కకి షుగర్ వేసుకోవాలి. మిక్సీ చేసి ఇలా వడకట్టేసుకోవాలి. శుభ్రంగా ఇలాగ చేయితోటి అంటే చూసారా, ముక్కలన్నీ పైకి వచ్చేస్తాయి. శుభ్రంగా ఇలాగ వడకట్టేసాం మనం. ఇప్పుడు మనం దీన్ని ఐస్ పిల్లలు ఎక్కువగా తింటారు కదా, అలా అని ఇలాగ ఈ కప్పుల్లోని మనం కొంచెం కొంచెం ఈ కప్పు నిండినంత వరకు వేసుకోవాలి. మీ దగ్గర ఇలాంటి కప్పులు లేకపోయినా గ్లాసుల్లోని కూడా వేసేసుకోవచ్చు. గ్లాసులోని వేసుకొని పైన పేపరు కూడా వేసుకొని మూత పెట్టేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నిటికి కూడా మనం ఇదంతా ఇలా వేసేసుకోవాలండి. ఇది చాలా చాలా హెల్దీ ఫుడ్డు. హెల్దీగా ఉంటుంది. తాగితే చిన్నపిల్లలకి ఇలాగ ఐస్లాగా చేసి ఇచ్చిస్తే వాళ్ళు చాలా సరదా పడతారు. ఈ యాసవికాలంలో ఎక్కువగా ఇది యూజ్ చేసుకుంటే చాలా బాగుపడతారు. ఇది ఒక నైట్ అంతా నేను ఉంచాను. లేదంటే 3 గంటలు ఉంచినా సరిపోతుంది. నేను ఒక 5 నిమిషాల ముందు తీసేసాను, అందుకు అలా ఉంది. ఇది చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇది తింటే చాలా చాలా టేస్ట్గా ఉంది. ఇలా చేసి మీరు కూడా పిల్లలకి పెట్టండి. ఇంట్లో ఎక్కువగా సెలవులకి పిల్లలు ఉంటారు కాబట్టి చాలా ఆనందం పడతారు పిల్లలు.